ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలవంచి కళ్ళు మూసుకున్నట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఈ వాక్యము మా యొక్క ఆత్మీయ జీవితాన్ని నేను ప్రభువా మెరుగుపరిచే విధంగా నీవే నీ వాక్కుతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేయమని, నేను ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వినయంతో అడిగి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట, ఈరోజు ఈ యొక్క వాక్యము మన యొక్క ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే వాక్యం. మానవుని యొక్క లైఫ్ స్పాన్ ఒకప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ కాలంలో మనం చూసినట్లయితే వారు బ్రతికిన దినాలు 960 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 500, 400 ఇలా వారి యొక్క లైఫ్ స్పాన్ ఉండేది. రాను రాను ఆ యొక్క లైఫ్ స్పాన్ ఏమైపోయిందంటే పాపము అధికమైపోవటం వల్ల, పాపపు క్రియలు అధికమైపోవటం వల్ల, మనుషులో ఈర్ష్యలు, పాపము, అక్రమాలు పెరిగిపోవటం వల్ల ఏమైపోయిందంటే లైఫ్ స్పాన్ అలాగా తగ్గిపోయింది. మోషే కాలంకి వచ్చేసరికి 120 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత అట్లా ఆ యొక్క లైఫ్ స్పాన్ ఏమైందంటే 90 కీర్తనలు ఉంటుంది కదా, నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అని అక్కడ రాయబడి ఉంది. లైఫ్ స్పాన్ అంతా ఏమైందండి, అలా తగ్గుకుంటూ వచ్చేస్తుంది. ఎవరు ఎంతకాలం బ్రతికినప్పటికీ కూడా, మనందరము పరిశుద్ధులమైన పాపులమైనప్పటికీ కూడా దేవుని యొక్క రాకడలో, తీర్పు దినములో మనందరము కూడా నిలబడవలసిన వాళ్ళమే. మన లెక్క అప్పచెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏమైతే విత్తుతామో ఈ యొక్క లోకములో, ఈ భూమి మీద ఏమైతే విత్తుతామో దానికి సంబంధించినటువంటి పర్యవసనము ఆ రోజు మనం చెల్లించవలసి ఉంటుంది. భూమి మీద దేవునికి ఇష్టడిగా మనం జీవిస్తే మనము జీవ పునరుద్ధానంలోనికి వెళ్తాం. మొట్టమొదటిగా ఎవరు లేపబడతారంటే దేవుని యొక్క రాకడలో పరిశుద్ధులైనటువంటి మృతులైన వారి యొక్క సమాధులు లేపబడతాయి. ఆ తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధులుగా మనం జీవిస్తే ఆయనను మనం ఎలా కొనిపోతామంటే మేఘమండముల మీద మనల్ని కొనిపోతాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ యొక్క మాటలు మనకి అక్కడ కనబడతాయి. కనుక మనము ఎలా జీవిస్తున్నాము అనేది దానికి తగ్గట్టుగా మనము ఇక్కడ ఏమైతే కార్యాలు చేస్తామో, మనం ఇక్కడ ఎలాగైతే జీవిస్తామో ఈ భూమి మీద దానికి తగ్గట్టుగా దేవుని యొక్క తీర్పులో ప్రతి ఒక్కరూ కూడా నిలబడవలసిన వాళ్ళమే, ఆ లైన్లో నిలబడవలసిన వాళ్ళమే. దేవుని యొక్క జీవపు గ్రంథములో మన పేర్లు రాయబడి ఉన్నాయో లేవో ఎవరికి తెలుసు, కానీ అవి జీవపు గ్రంథంలో రాయబడాలి అంటే మనం ఇక్కడ సత్క్రియలనే ధనాన్ని మనం సంపాదించుకుని దేవునికి ప్రియముగా మనం జీవిస్తే, ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే ఆ జీవపు గ్రంథంలో మన పేర్లు లిఖితం అవుతాయి. కీర్తనకారుడు అంటాడు కదా 8వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. మన యథార్థతను బట్టి మనకి తీర్పు ఉంటుంది. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుంది. ప్రతి ఒక్కరూ దేవుని ముందు నిలబడాలి. నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా, నువ్వు ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా ఆ రోజు ఖచ్చితంగా మనం ఫేస్ చేయవలసిన పని ఉంది. ఖచ్చితంగా ఆ తీర్పుని మనం ఫేస్ చేయాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనం ఉంటుంది, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేయువారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదారని. మనం ఈ భూమి మీద ఏం సంపాదిస్తున్నాం? డబ్బు సంపాదిస్తున్నామా? బంగారం సంపాదిస్తున్నామా? వైడూర్యాలు సంపాదిస్తున్నామా? కార్లు, బంగళాలు, పేరు, హోదా, పలుకుబడులు, పదవులు ఇవి సంపాదిస్తున్నామా? ఇవి ఏమీ కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా శాశ్వతమైనవి కావు. ఏది కూడా నువ్వేమైతే సంపాదిస్తున్నావో ఏది కూడా నీతో దేవుని రాజ్యానికి రాదు. అవి సంపాదించడానికి నువ్వు ఈ భూమి మీద అనేకమైన ప్రయాసపడతావు.
ఆ ప్రయాసంలో ఎలాంటి ప్రయాస అంటే ఎవరిని లెక్క చేయవు, అన్యాయంగా సంపాదించవచ్చు, లేదా నీతిగా సంపాదించవచ్చు, అక్రమాలు చేసి సంపాదించవచ్చు. ఏదేమైనా ఈ యొక్క జీవన శైలిలో నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో పేరు కొరకు, పలుకుబడి కొరకు, డబ్బు కొరకు నువ్వు ఎంతో సంపాదిస్తావు. నథింగ్, ఏది కూడా నీతో రాదనే సత్యాన్ని మర్చిపోవద్దు. పేరు కోసం, పలుకుబడి కోసం ఒకరినొకరు తొక్కేస్తాం, అవసరమైతే ఒకరినొకరు చంపేస్తాం కూడా. నువ్వు ఏమి చేస్తున్నావో, ఏమి నీ హృదయంలో ఆలోచన చేస్తున్నావో ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతో వచ్చేవి ఏంటి అంటే, నీతో వచ్చేవి నీవు సంపాదించినటువంటి లోకానుసారమైనవి ఏది కూడా రాదు. నీతో వచ్చేది కేవలం యేసుప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో అని చెప్తున్న మాట, మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. అంటే మనుషులు మనం చేసే ప్రతి క్రియ పరలోకమందున్న మన తండ్రిని మహిమపరుస్తున్నట్లు. అంటే ఈ భూమి మీద మనం ఏమైతే చేస్తామో, దేవునికి ఇష్టలుగా మనం ఏమైతే చేస్తామో, మనం చేసే క్రియలను బట్టి, మన యొక్క నడవడికను బట్టి అన్యులు మనల్ని చూసి వీళ్ళు క్రీస్తు బిడ్డలు అన్నమాట, అందుకనే వీరు ఎలా జీవిస్తున్నారని వాళ్ళు అనటం వల్ల క్రీస్తు నామం ఏమైపోతుంది, మహిమపరచబడుతుంది. అట్లా మన వెలుగును ప్రకాశింపచేయాలి. సత్క్రియలనే ధనముతో మంచి చేస్తూ, మంచి క్రియల ద్వారా దేవుని నామాన్ని, మనల్ని బట్టి దేవుని నామము మహిమపరచబడే విధంగా మన యొక్క నడవడిక, మన తీరు, మన యొక్క ఉద్దేశాలు, మన చూపులు, మన తలంపులు అట్టి విధంగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అవే మనతో వచ్చేవి. దాని ద్వారా మన యొక్క డెస్టినేషన్, మన యొక్క చివరి దినాల్లో దేవుని యొక్క సన్నిధిలో అవి గొప్ప ధననిధిగా, అవి మనకి దేవుని సన్నిధిలో ఒక డిపాజిట్ చేసేవి. ఏంటంటే ఈ భూమి మీద మనం సంపాదించినటువంటి ఆ ధనమే. ఏ ధనము? సత్క్రియలనే ధనము మనకు సంపాదించుకోవాలి. ప్రసంగి భక్తుడు అంటాడు, మన అందరము కూడా లోకానుసారమైన వ్యక్తులం. ప్రతి ఒక్కరికి అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, దాన్ని పొందుకోవాలి, దీన్ని పొందుకోవాలి అనుకున్న వాళ్ళే. కానీ నువ్వు ఏమి చేసినప్పటికీ కూడా రేపన్న రోజు తీర్పు దినములో నేను నిలబడతాను, అప్పుడు నేను తల దించుకుంటానేమో, నా ప్రభు ముందు నేను తల ఎత్తుకోవాలి అనే విధంగా దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే ఈ లోకంలో దేన్ని కూడా మనం పాపం వైపుకి వెళ్ళాం. అందుకనే ప్రసంగి భక్తుడు అంటాడు, ప్రసంగి గ్రంథము 11:9 యవనుడా, నీ యవనమును బట్టి సంతోషపడము, నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. నువ్వేం చేసినా, నువ్వు ఎక్కడికి తిరిగినా, బాగా తిన్నా, ఇంకా ఏది చేసినప్పుడు కూడా రేపు అనే రోజు తీర్పు దినం ఉంది. ఆ దినములో నేను నా ప్రభు యొద్ద నేను తలదించుకోవాలి, నేను దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేనేమో, జీవ గ్రంథములో నా పేరు ఉండదేమోనని నువ్వు ఎప్పుడైతే ఇక్కడ భయపడతావో ఈ భూమి మీద ఎన్నడూ కూడా పాపం చేయవు. ఖచ్చితంగా జీవ పునరుద్ధరణలోనికి నువ్వు ప్రవేశిస్తావు అని భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. పాపం చేసే ప్రతి వాడును కూడా తీర్పులో నిలబడతాడండి. అది ఎవరైనా, ఈవెన్ దేవదూతలైనప్పుడు కూడా దేవుడు పక్షపాతి కాదు. ఎవరికైనా ఒకటే రూలు. పేతురు రాసిన 2వ పత్రిక 2:4 అంటాడు కదా, దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదట. పాతాళమనందలి కటికి చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడును, అప్పుడు వరకు వారిని అక్కడ అప్పగించాడట. ఎవరిని స్పేర్ చేయడైనా. మనం ఎవరం కూడా తీర్పులో, దేవుని సన్నిధిలో మన యొక్క సత్క్రియల ధనాన్ని బట్టి మనము జీవ పునరుద్ధానంలోకి ప్రవేశించే వారిగానే మనం ఉండాలని. కానీ ఆ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నన్ను నీ కుమారుడిగా, నీ కుమార్తెగా స్వీకరించు ప్రభువా, ఎన్నడూ ఆ పాపం వైపు చేయను, ఇప్పుడు వరకు నేను చాలా చేశాను, ఇంకా నేను అటువంటి పాపాలు నేను నా జీవితంలో చేయనని ఒక తీర్మానం తీసుకుంటే ఖచ్చితంగా మనము తీర్పు నుంచి జీవ పునరుద్ధానంలోకి మనం ప్రవేశిస్తాం. దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ఖచ్చితం, అందులో తిరగలేదు. కానీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఆయన రాకడ దొంగవలే వస్తుందని చెప్పాడు. కనుక ఎప్పుడైనా రావచ్చు. ఆయన రాకడకు మనందరూ కూడా సిద్ధపడుతో మనము ఉండాలి.
జీవ పునరుద్ధానంలోనికి నేను వెళ్ళాలని నీ నా పాపములు ఈరోజే ఒప్పుకొని విడిచిపెట్టు. నువ్వేమైతే పాపం చేసావో దేవునికి తెలియదు అనుకోవద్దు, అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు చేస్తున్న క్రియలు అన్నీ తెలుసు ఆయనకి, నేను చేస్తున్న క్రియలు అన్నీ తెలుసు ఆయనకి. వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా మనం జీవ పునరుద్ధానంలోకి మనం ప్రవేశిస్తాం. దేవుడు మనల్ని కరుణిస్తాడు. నువ్వు ఇక్కడ ఏమి విత్తుతావో దానినే కోస్తావు నా ప్రియ సహోదరి సహోదరుడా. దాన్ని బట్టే మనకి తీర్పు అనేది ఖచ్చితంగా ఉంది. పాపము ఆకర్షణీయంగా కనబడుతుంది, దానికి దూరం అవ్వు. ఎవరికి అన్యాయం చేయకుండా దానికి దూరం అవ్వు. ఆ తర్వాత లోకానికి దూరం అవ్వు. అప్పుడు దేవునికి దగ్గర అవుతావు. కనుక తీర్పు దినము ఒకటి ఉంది ఖచ్చితంగా. అది ఇప్పుడు మన యొక్క తీర్పు దినము ఉన్నది. నేను అందులో నిలబడతాను కాబట్టి అందులో నిలబడేటప్పుడు నేను జీవ పునరుద్ధానంలోకి దాటి వెళ్ళిపోవాలి అనే విధంగా మనకి ఇప్పుడు భయం ఉంటే ఏ పాపం వైపు మనం వెళ్ళం, ఎటువంటి హత్యలు చేయం, ఎటువంటి అక్రమాలు చేయం. దేవునికి భయపడండి. దేవుడు తీర్పరి, ఆయనే సమస్తానికి న్యాయ నిర్ణేతగా ఉన్నాడు కనుక ఆయన తీర్పు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కనుక చేసిన తప్పులు ఏమైతే ఉన్నాయో ఒప్పుకొని విడిచిపెట్టి సరెండర్ అవ్వండి. ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. మన దేవుడు క్షమించే దేవుడు. జీవ పునరుద్ధానంలోనికి నిన్ను నన్ను కూడా నడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింప చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.